సీ ఇన్ డార్క్నెస్. రాత్రి సమయం 7 అవుతుంది, పూర్తి చీకటి. మీరు చూడవచ్చు. సంపూర్ణ సిద్ధి నుందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, పాపాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. సతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరొకసారి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని స్తోత్రం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయులు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నాట్యం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము.
సంగీతము దయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని మన దేవుని ఉండేదానని మన దేవుని స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము స్వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము రాకడాల ప్రభుతో నిత్యముందుము రాకడాల ప్రభుతో నిత్యముందుము మ్రొక్కేదాము కీర్తించుము పొగడేదాము మ్రొక్కేదాము కీర్తింతుము పొగడేదాము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము దేవునికి స్తోత్రం మరొక పాట పాడుకొని మరి ఎంతో దూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకి వచ్చి ఉన్నారు కాబట్టి మరి వాక్య సందేశము మరి తెలియజేయడానికి మరి మనలందరినీ వాక్యం ద్వారా మనలందరినీ వాక్యం ద్వారా మరి ధైర్యపరచడానికి మరి బలపరచడానికి మన మధ్య మరి ఎంతో దూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకి వచ్చిన్న మరి దైవజనులు వారితో కూడా మరి వచ్చిన్న దైవజనులు మరి మనకు కొంత సమయము వారు చక్కటి వాక్య సందేశమును అందించవలసిందిగా మరి ప్రభునందు నేను తెలియపరుస్తూ మరి మరొక పాట పాడుకొని దేవుని మహిమపరుచుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే నడిపించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే నడిపించెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినించెను జిగడగల భూమి నుండి లేవ
లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడువచేయును సత్యమైన మార్గములో నడువచేయును నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను తేనె వంటిది జుంటె తేనె వంటిది నా జీవపు మధురమైనది తేనె వంటిది జుంటె తేనె వంటిది నా జీవపు మధురమైనది మేలుమి బంగారు కన్న శ్రేష్టమైనది మేలుమి బంగారు కన్న శ్రేష్టమైనది రత్నరాసుల కన్న కోరదగినది రత్నరాసుల కన్న కోరదగినది ఈ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను దేవుని మహిమ కలుగును గాక ఒక్క అర్ధ గంట మీరు చాలా దేవునిలో మనసు పెట్టి మరి మీరు శ్రద్ధగా వినాలని ప్రభునందు నేను సంతోషిస్తూ మరి మన మధ్యకు వచ్చినటువంటి మరి ఎంతో దూర ప్రాంతం నుంచి మనలందరినీ ప్రేమించి మన మధ్యకు ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ గారు మరి ఇంత సమయము చక్కటి వాక్య సందేశం అందించాల్సి మరి అయ్యగారు ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చిన అయ్యగారు మరి మన మధ్యకు నిలబడి చక్కటి సాక్ష్యమును మరి తెలియపరుస్తున్నారు సాక్ష్యం ద్వారా మనము కూడా మన ఆత్మీయ స్థితిలో మనం కూడా ఎదగాలని మరి మన జీవితంలో మన యొక్క నిజ జీవితం కూడా అనేక రకాలుగా మరి జీవిస్తున్నప్పటికీ మనం కూడా అనేక సాక్ష్యముల ద్వారా మనం కూడా బలపరచబడి మరి విన్న సాక్ష్యం బట్టి మనం కూడా ఆత్మీయ స్థితిగా మనం ఎదగాలని మరి దేవుని యందు కోరుకుంటూ మరి మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు తన సాక్ష్యాన్ని అందించవలసిందిగా కోరుచు. సమయము 7:30 అవుతుంది. ప్రభు స్తోత్రాలు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి అర్జున్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని ఇంత దూరం, చాలా దూరం మీరున్న ప్రాంతానికి చావకులు రావటం కష్టం. మరి జేమ్స్ అయ్య గారు దేవుడు ఎట్లాగా మిమ్మల్ని బంధం కలిపాడో తెలియదు, కానీ మరి అయ్యగారు ఎంతో ప్రయాసపడి కష్టపడి మీ వద్దకు వస్తున్నారు. దేవుని ప్రేమను బట్టి వస్తున్నారు. అలాగే అయ్యగారు నన్ను కూడా తీసుకొచ్చారు. పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు వచ్చారు, మా చెల్లి కుమారుడు కూడా వచ్చారు. నేను చిన్న సాక్ష్యం చెప్తాను, అయ్యగారు వాక్యం చెప్తారు. నా పేరు యేసుపాదం. మాది ప్రకాశం జిల్లాలో పెద్దదోనాల మండలంలో
కటకానపల్లి అని చిన్న ఊరు. అనకూడదు, వినాలి. మా తల్లిదండ్రులకు మేము 7 మంది మగపిల్లలం, మాకొక చెల్లి ఉంది. మా కుటుంబంలో నేను 5వ వాడిని. నేను మరి అందరం చదువుకుంటున్నాం, చిన్నపిల్లలం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. అయితే నేను ఎలా రక్షించబడ్డానంటే, నేను 6వ తరగతి 7వ తరగతిలోనే హై స్కూల్లోనే బాగా స్పోర్ట్స్ ఆటలు ఆడేవాడిని. కప్పులు కూడా తెచ్చేవాడిని, పేపర్లు వేసేవాళ్ళు చూసి సంతోషపడేవాడిని. 6వ తరగతి 7వ తరగతిలోనే నేను బాగా చదువుకోవాలన్న ఆశ నాకు బాగా ఉండేది. మా ఇంట్లో మా అన్నయ్య రక్షించబడి మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టించాడు. వాళ్ళ ఆత్మీయ తండ్రి జంపన ఈశ్వరత్న గారు వాక్యం చెప్పారు. ఏం చెప్పారు వాక్యం అంటే, దేవుడు మాట్లాడతాడని చెప్పారు. ఆ ఒక్క మాట నన్ను పట్టుకుంది. ఇంకంతే. ఇక దేవుడు మాట్లాడితే ఇక నాకేం కావాలా అనిపించింది. నాకు వయసు అప్పుడు 13 సంవత్సరాలు. సరే, ప్రేయర్ అయిపోయినాక చెప్పారు వాళ్ళు, దేవుడు మాట్లాడతాడండి అన్నారు. మా పెద్ద అన్నయ్య తాడేపల్లి ఉంటాడు విజయవాడ దగ్గర, అక్కడికి సెలవులకి వెళ్ళాను. నన్ను ఆ మీటింగ్ తీసుకెళ్లారు, గాస్పాల్ అని. అక్కడికి తీసుకెళ్తే రక్షణ కూర్చోబెట్టారు. చిన్నపిల్లలు అందరూ, పాస్టర్ పిల్లలు చాలా కూర్చున్నారు, 20 మంది దాకా ఉపవాసం ఉండి పాపాలు ఒప్పిస్తున్నారు వాళ్ళు. మేము వారం రోజులు పాపాలు ఒప్పుకోవటమే మా పని. అందరూ కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినాడు అంటుంటే నాతో మాట్లాడలే. నాకు చాలా బాధ వేసింది. సరే, నేను ఇంటికి వెళ్ళా. మా ఊరు వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ టైంలో 2 బిల్డింగ్లు ఇస్తే కట్టాడు మా నాన్న. ఆ 2 మిద్దెల మధ్యలో మేము మలబరి పెంచుతాడు మా నాన్న. పెద్ద కొట్ట వేశాడు. అందులో ప్రార్థన చేస్తున్నాను నైట్ పూట. దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేస్తుంటే, మరి టైం అయితే గుర్తులేదు కానీ మెల్లని స్వరంతో నా పేరు పెట్టి దేవుడు 3 సార్లు నన్ను పిలిచాడు. హల్లెలూయా. నేను ఆశామాశకి దేవుని నమ్మకాలేదు, తెలిసి ఆయన ఎవరు ఎట్టటోడు అట్టా సావాసం చేయట్లేదు దేవుడితో. దేవుడు నన్ను పేరు పెట్టి 3 సార్లు తన స్వరముతో, మెల్లని స్వరముతో నా పేరు పెట్టి పిలిచి ఆడొక ప్రార్థన చేసుకోమన్నాడు. అప్పుడు అనిపించింది ఇంకా దేవుడు ఉన్నాడు అనేది నాకు హృదయపూర్వకంగా గ్రహించా. ఇక నేను వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను. మా అన్నయ్య అన్నాడు, ప్రార్థన చేసుకోవాలి ఉండు అన్నాడు. సరే అని ఉన్నా. 3 రోజులు ప్రార్థన చేయించారు. అప్పుడు నాకు ఒక వాక్యం వచ్చింది, కలలో స్వరం. ఫస్ట్ రియల్. అందుకే నేను ఈ మందిలో కూర్చున్నా. ఒక ప్రత్యేకమైన సేవకుని నా హృదయంలో నాకుంటుంది. నేను ఏడ కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఏడే కూర్చుంటే నీ సేవకుని అట్లా అనుకోను. నేను ఏడ కూర్చున్నా దేవుని ద్వారా పిలువని సేవకుని అనేది నా హృదయంలో ఆ సంతోషం ఉంటుంది. సరే, నా కలలో 2వసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం అని స్వరం వినపడింది కలలో. అది వాళ్లకు చూయిస్తే చదివి, మీకు సేవ పిలుపు ఉందన్నారు. నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ ఇచ్చింది నాకు. ఏంటి మీరు దేవుని నమ్ముకొని బెదిరిస్తారు? నేను చదువుకోవాలి. ఎవరో జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు సేవ చేస్తారేమో అనుకుంటున్నా తెలియక. నాకేం పనండి ఈ చిన్న వయసులో, నేను చదువుకోవాలన్నా. లేదు నువ్వు దేవుడికి లోబడాలంటున్నారు. నాకు బాధేసింది. నేను చదువుకుంటాను అన్నా. ఆ తెల్లారేసరికే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులు వచ్చి ఇంతలా వచ్చాయి. ఇక నాకు చాలా బాధేస్తూ ఉంది. బయటికి వెళ్ళకపోతున్నా. మా అన్నయ్య దగ్గర రక్షించబడలో 10 మందో 20 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చేవాళ్ళు, ఏసు రక్తం ప్రాణం చేసింది ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు. మా అన్నయ్య చేసిందే ఉంటుంది, మేము చేసింది కూడా ఉంటుంది. అన్నీ అది రాసేవాళ్ళు విశ్వాసులు. కాళ్ళకు చేతులకి ఇట్లా చిన్నమ్మ పెద్దమ్మ అవుతారు వాళ్ళు. అయ్యా సేవకు లోబడాయి అంటే నాకు చాలా దుఃఖం వేసింది. నేను చదువుకొని ఒక పెద్ద ఆఫీసర్ని, చాలామంది బీద వాళ్ళకి సాయం చేయాలనేది నాకు అది మైండ్లో ఉండిపోయింది.
చదువుకునేటప్పుడు పేదతనంలో ఉన్నాం కాబట్టి, సంపన్నులు చూసాం కాబట్టి మనం చదువుకోవాలి, అదే ఆశ ఉండేది. చివరికి మరి నేను దేవుడికి లోబడతానని దేవుడికి చెప్పి పశ్చాత్తపడి ఏడ్చినప్పుడు 2-3 రోజులలో అవన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఎట్లా సేవ చేయాలా? చదువు లేదు, ఎట్లా చేయాలి సేవ? పిలిచావు, ఎలా చేయాలి? ఒక సంస్థ లేదు, ఒక నాయకుడు లేడు, ఎట్లా చేయాలి? చాలా బాధ వేసింది. ఇక మేము నెంబర్ 1 ఈ రాత్రి 6 గంటలకు నేను రూమ్ లేకపోతే ఉదయం 6 గంటలకు వస్తా ప్రార్థన చేసి, ఉదయం నేను 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా ప్రార్థనలు ఉంటా. ఇట్లా ఏడ్చి ప్రార్థనలు చేసి 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 బైబిల్ కూడా బాగా చదివి మరి మా దగ్గర ఒక 5-6 మందిని తయారు చేసి టీముగా పంపించేవాడిని ఊరూరు. ప్రతి వారం 20 మంది 30 మంది రక్షణకు వచ్చి పెడతాం, 6 నెలలకు వచ్చి పెడతాం. ఆ రోజులలో మేము సంపాదించేది లేదు, మా తల్లిదండ్రులు పరిగేరి ఒడ్లు తెస్తే అవి దంచి వాళ్ళకు పెట్టి మేము సోపులు కొనిచ్చి, మా నాన్న పత్తి అమ్మితే ఆ డబ్బులు ఓడబీకి వాళ్ళకి ఛార్జీలు ఇస్తే సేవ చేశాం. మా తల్లిదండ్రులకు కూడా మరి ఏంటో మీరు ఇట్లా చేస్తున్నారని వాళ్ళకు బాధ వేస్తాయి కరువు దినాలు ఆ రోజులలో. నిజంగా ఆ విధంగా అనేక మంది ఆత్మలను మరి కొన్ని 100 ఆత్మలను రక్షణలోకి నడిపించాము. దేవుని కృపను బట్టి దేవుడు చాలా అన్ని జాతులలో మరి విశ్వాసాలను సంపాదించాము. మరి దేవుని కృపను బట్టి ఇప్పటికీ 1991లో సేవకు వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుని వెంబడించలేదు, ఏ డబ్బును ఆశించలేదు, ఏ ఎండి బంగారాలు ఆశించలేదు. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం కలిగి ఆత్మను సంపాదిస్తుంది నా గోల్. ఆత్మను సంపాదిస్తా, ఆత్మలపై ఆధారపడతా. నా సంఘమే నన్ను పోషిస్తుంది. నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. మరి మా సంఘం కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఇప్పటికి 34 సంవత్సరాలు నేను ఒకళ్ళకి చెప్పిన వాక్యం 10 మందికి చెప్పిన, 20 మందికి చెప్పిన, 50 మందికి చెప్పిన, 100 మందికి చెప్పిన, బహిరంగంగా చెప్పిన, దాదాపుగా 1000 మంది ప్రజల వరకు వాక్యాన్ని ప్రకటించిన అట్టి స్థితి ఇచ్చాడు. ఇంకా ఆ నుంచి పైకి ఇంకా దేవుడు తీసుకెళ్తాడేమో కానీ అంతవరకు నా స్థాయి. కాబట్టి పరిచర్య కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి మీ ప్రాంతాన్ని చూడటానికి జేమ్స్ అయ్య గారు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు వాళ్ళ క్రాస్ మినిస్ట్రీ పరిచర్యను దేవుడు దీవించి వారి కుటుంబాన్ని ఆశ్రయించాలని ప్రార్థన చేయండి. మీ అందరికీ నా యొక్క వందనాలు. చాలా సంతోషమయ్యా మీ సాక్ష్యాన్ని మా సంఘస్థులతో పంచుకున్నందుకై చాలా సంతోషం. దేవుడు ఏ కులము, ఏ మతము, ఏ జాతి ఒక్కర్లేదు, అందరికీ ఆయన దేవుడు. ఆయన ప్రజలం. మనము ఎవరి ప్రజలము? ఆయన ప్రజలము. పొట్టివాడు, పొడుగువాడు, లావువాడు, తెల్లవాడు దేవుడి కాదు, ఆయన ప్రజలం మనము. లోకసువార్తలో కూడా ఉంది కదా, 2వ అధ్యాయంలో ఎక్కడుంది, నేను ఎప్పుడు చదివినయ్యా గుర్తులేదు. ఆయన ప్రజలం మనం అందరము. మన దేవుడు నల్ల జాతి వాడు దేవుడు కాదు, తెల్ల జాతి దేవుడు కాదు, అమెరికా దేవుడు జాతి కాదు, ఇంగ్లాండ్ జాతి దేవుడు కాదు, అందరి దేవుడు. కొండరెడ్లకైనా ఆయన దేవుడు, వేరే మతస్థులకైనా ఆయన దేవుడు, వేరే ఇంగ్లీష్ మాట్లాడేకైనా ఆయన దేవుడు, హిందీ మాట్లాడే వారికైనా మన దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే. ఓకేనా? అందరి కులస్తులకి, అందరి మతస్థులకి, అందరికీ ఆయన దేవుడు. మరి మన జేమ్స్ పాస్టర్ గారి యొక్క మినిస్ట్రీ కొరకు మరి తెలియజేసిన, మరి సాక్ష్యం తెలియజేసిన పాస్టర్ గారి యొక్క మరి సంఘం కొరకు మనం అందరం కూడా ప్రార్థించేవరమై ఉన్నాం. ఓకేనా? మరి అందరూ కూడా, మనం అందరం కూడా ప్రాముఖ్యం ఏంటంటే అందరూ కూడా అందరూ ఎక్కడున్నా ఈ భూప్రపంచం అంతా కూడా ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. వాక్యం ఉంది కదా, ఏమనుంది? మొత్తం ఈ లోకానికి వెళ్ళి ఏం చేయాలంట? మనం అందరం దేవుని నమ్ముకున్న వాళ్ళము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారిని రక్షించబడి వారికి బాప్తిసము ఇవ్వాలన్నమాట. అదే మన అందరి గోలు. ఓకేనా? మరి మనమందరం కూడా
ఒక 2 నిమిషాలు అయ్యగారు అయ్యగారు మన మధ్య ఉన్న అయ్యగారు మరి చక్కటి సందేశాన్ని మన అందరిని చక్కటి వాక్యాన్ని అందించాలని ప్రభునందు. ఓకేనయ్యా. చెప్పండి కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బాగున్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం. అర్జున్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, రండయ్య గారు అంటున్నాడు. కానీ నేనే టైం లేక రాలేకపోయాను, చాలా బిజీగా ఉండటం వల్ల. ఎప్పుడు అర్జున్ రేకపోలు వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, అయ్యగారు ఎట్లా ఉన్నారు, రండయ్య గారు అందరు అడుగుతున్నారని చెప్పేవాడు. కాబట్టి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి మేము ఈ వారం బయలుదేరి వచ్చాం. 26వ తారీఖు బయలుదేరి జంగారెడ్డి గుడి వెళ్ళాం. నిన్నేమో విఆర్పురంలో ఉన్నాం. ఈరోజు మీ దగ్గర రేపు మళ్ళీ బయలుదేరి భద్రాచలం వెళ్ళి గుంటూరు వెళ్ళిపోతాం. చాలా సంతోషం. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వరదలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వరదలు ఎట్లా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, మీ గురించి మేము బాధపడతా ఉన్నాం అప్పుడు. కాబట్టి దేవుడు ఒక మంచి పరిష్కారం చూపాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా సంతోషం మీరు మాలోకి రావడం, అంటే ఈ ప్రార్థన విడిచి బయటికి రావటం. అప్పుడు ఇంకా దగ్గరగా ఉండొచ్చు మీకు కదా, టక్కున వచ్చి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మంచి ఆ కృపనిచ్చి చక్కగా అన్ని విషయాల్లో సహాయం చేయలాగిన. దేవుని వాక్యంలో అబ్రహాం జీవితాన్ని మనం చూద్దాం ఈ రాత్రి. అబ్రహాం అనగా అనేకులకు తండ్రి. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం, నీ ఇంటి నుండి, నీ వారి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే ప్రదేశమునకు రా అన్నాడు. అప్పుడు అబ్రహాముకు 75 సంవత్సరాలు. శారా భార్యగా ఉంది. వారిరువురు కలిసి ప్రయాణం కొనసాగారు. వారి ప్రయాణములు ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజుల ద్వారా, అనేక స్థితుల ద్వారా. అయితే దేవుడు వారిని విడిచిపెట్టల. బైబిల్ చెప్తుంది, అబ్రహాము విశ్వాసము కలిగి దేవుని వెంబడించాడని చెప్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటే ఎంత విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? అబ్రహాం జీవితంలో 75 సంవత్సరం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకు పిల్లలు లేరు. 75, 80 సంవత్సరాలు, 85, 90 సంవత్సరాలు, 95, 98 సంవత్సరాలు వచ్చాయి, అయినా కూడా పిల్లలు లేరు. దగ్గరగా 25 సంవత్సరాలు అబ్రహాం పిల్లలు లేకుండా ఉన్నాడు. అదే మనం యేసు స్వామిని నమ్ముకుని మన కుటుంబంలో మనకు మేలు జరగబోతే మనం ఏం చేస్తాం? వెంబడిస్తామా? ప్రశ్న. అబ్రహాం జీవితంలో అందరూ హేళన చేస్తున్నారు, అందరూ అనుకుంటున్నారు, భార్య కూడా అనుకుంటుంది, అన్ని వైపులా ఆయనకి ఇబ్బంది. అయితే అబ్రహాము దేవుని నమ్మాడు. ఒకరోజున దేవుడు వచ్చాడు అబ్రహాం ఇంటికి. అబ్రహాం బయట అన్నాడు. అబ్రహాం బయట తీసుకెళ్ళాడు. ఆకాశం చూడన్నాడు. ఆకాశం చూస్తా ఉన్నాడు. ఆ నక్షత్రాలు లెక్కబెట్టి అన్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టగలమా? మీరు ఆకాశం చూస్తారు కదా ప్రతిరోజు చక్కగా ఆ చుక్కలు, నక్షత్రాలు కనబడుతున్నాయి కదా మీకు. కాబట్టి అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం వాటి లెక్క పెట్టవు అన్నాడు. అబ్రహాం లెక్క పెట్టలేకపోయాడు. ఏంటి ఆయన అంటే, ఇదిగో నీ సంతానం ఇలా చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. నీ సంతానం ఇలా ఉండబోతుంది అన్నాడు. ప్రశ్న, ఇప్పుడు అసలు ఒక కొడుకు కూడా లేడు, ఏమీ లేదు, నీ సంతానం ఇంతమంది కాబోతున్నారంటే ఎట్లా నమ్మాలి? అప్పటికే అన్నాడు, వచ్చే సంవత్సరం ఈ రోజుకి మీ ఇంట్లో కొడుకు పడతాడయ్యా అని చెప్పి. వెంటనే శారా నవ్వింది అని బైబిల్ చెప్తుంది. నవ్వింది. అమ్మ ఎందుకు శారమ్మ నవ్వుతున్నావు నువ్వు అన్నప్పుడు, అయ్యా నా గర్భము ఉడికిపోయింది, నా భర్త ముసలివాడు, మాకు ఈ వయస్సులో ఎలా పిల్లలు కలుగుతారు? దేవుడు చూడండి, దేవుణ్ణి నమ్ముకుంటే, నీతిగా జీవిస్తే, రక్షణ పొందితే, ఆయన కలిగి ఉంటే, విశ్వాసం ఉంచినట్లయితే
ఎన్ని సంవత్సరాలైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా మనం చేయడం అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, ఇబ్బంది పడిన అవసరం లేదు. 25 సంవత్సరాలు పిల్లలు లేరు, ఏమి లేరు, కానీ దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, బైబిల్ ఒక వాక్యం చెప్తున్నాడు, చదువుతాను మీకోసం. రోమపత్రిక 4:19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. 100 సంవత్సరాలు వచ్చేసాయి, పిల్లలు లేరు, ఏమి లేదు. దేవుడు చెప్తున్నాడు, ఉండు ఉండు నేను దీవిస్తా, ఉండు ఉండి నా ఆశీర్వాదిస్తా. ఇదిగో ఈ ఇసుకుని పట్టుకో, ఇదిగో ఇసుకుని లెక్క పెట్టవా, లెక్క పెట్టు, నీ సంతానము ఇలా చేస్తా అన్నాడు. నమ్మగలమా? ఎవరో నమ్మలేం, అసాధ్యం. బైబిల్ చెప్తుంది విశ్వాసమందు బలహీనుడు కాక. ఏంటంట? బలహీనుడు కాక. మనం ఎప్పుడు ప్రతిదానికి బలహీన పడిపోతున్నాం. అయ్యో వరద చేసేసింది, అయ్యో ఇంట్లో బియ్యం అయిపోయినాయి, అయ్యో ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, అయ్యో డబ్బులు నిండుకున్నాయి. కాబట్టి అపవాది బలహీనపరుస్తుంటాడు, పరిస్థితులు బలహీనపరుస్తుంటాయి, మనుషులు బలహీనపరుస్తుంటారు. శారం అప్పటికి అంది, అయ్యా ఇక అయ్యే అయ్యట్లేదు, అది నా దాసరాలు హాగరుంది, హాగరుజుడు అయ్యా అంటున్నావు. యోగు భార్య అంటుంది, ఏం దేవుడు దేవుడు అంటావు, ఎక్కడున్నాడు దేవుడు, నీకెంత దెబ్బ తగిలింది, నీ పిల్లలు పోయారు, నీ ఆస్తి పోయింది, నీ పంట పోయింది, నీ పొలం పోయింది, నీ పశువులు పోయాయి, అన్నీ పోయాయి, దేవుళ్ళే దేవుడు లేదు, దేవుడు దూషించి చచ్చిపో. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే అపవాది మనల్ని బలహీనపరచాలని చూస్తుంటాడు. ఒకసారి మేమందరము శ్రీలంక దేశంలో బస్సులో వెళ్తా ఉన్నాం. బస్సు ఇలా వెళ్తుంది అనమాట, ఇలా వెళ్ళాలి కొండెక్కదిలా. ఇలా వెళుతున్న బస్సు సడన్గా ఏం చేశారంటే ఆయన గేర్ వేయటం ఇదైపోయాడు, అది న్యూట్రల్ పడిపోయింది, బండెనకు వచ్చేస్తుంది. నేను అతను పాటు తమిళ చాలా ఉన్నాను, తమిళన్స్ ఉన్నారు, బండెనకు వచ్చేస్తుంది. ఏసప్ప 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 అంటున్నాను. నాకెళ్ళి చూసి ఏసప్పకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అంటే బస్సు పడిపోతుందని చెప్పేసి అందరూ భయపడిపోయారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను చక్కగా నవ్వుకుంటా కూర్చున్నాను. ఏసయ్య తీసుకొచ్చాడు, ఏసయ్య ఇంటికి తీసుకెళ్తాడు, ఏసయ్య పంపించాడు, ఏసయ్య ఇంటికి తీసుకెళ్తాడు. నేను ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు పరిగెత్తాలి? వాళ్ళందరూ ఏసప్ప ఏసప్ప స్తోత్రం, ఏసప్ప 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 మమ్మల్ని గాడేసి కాపాడేసప్ప అని చెప్పేసి భయపడిపోతున్నారు, కేకలేస్తున్నారు బస్సులో ఉన్న. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాలి. పరిస్థితులు మనం బలహీనపరిచినా నువ్వు బలహీన పడకూడదు, ధైర్యంగా ఉండాలి. అబ్రహాము శరీరము మృతతుల్యం అంటే ఊడిపోతుంది, స్కిన్ ఊడిపోతుంది, బలహీనమైపోయాడు, ముసలితనం వచ్చేసేసింది. కానీ అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచడంలో తప్పిపోలేదు, విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చి లోకానికి మనందరి కోసం, మనందరిని విశ్వాసం నింపడానికి ఈ లోకంలో జన్మించాడు. అదే రేపు జరుపుకోబోతున్న క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్. ఆయన జన్మించాడు, ఆయన జన్మించి 33 సంవత్సరాల లోకంలో సంచరించాడు. ఆ మహాదేవుని కృప వలన 2019లో 2 సార్లు ఆ దేశాన్ని చూశాను. ఆయన పుట్టిన చోటు నేను చూశాను, ఆ చోటు చేతులతో తాకాను. ఆయన సమాధిని ఈ చేతులతో తాకాను. ఆయన ఖాళీ సమాధి ఉంది కదా, ఆ ఖాళీ సమాధి చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్నాను. గెత్సెమనే తోట, ఆయన ఎక్కడ కొరదెబ్బలు తిన్నాడు, సిలోయం కోనేరు, ఇవన్నీ నేను వ్యక్తిగతంగా తిరిగి చూశాను, ఈ చేతులతో తాకాను. ఆ తర్వాత 33 సంవత్సరం ఆయన సిలువ వేయబడుతూ ఉన్నాడు.
సిలువ వేసేశారు. అందరూ అనుకున్నారు కానీ చనిపోయాడు అని లాగాలి అనుకున్నారు. కానీ యేసే మరలా మరణాన్ని జయించి తిరిగి హల్లెలూయా. సో ఇప్పుడు మనం అందరము కూడా ఆ యేసేలో విశ్వాసం ఉంచితే ఎటువంటి బలహీనత మనం దరిచేయదు, ఎటువంటి పరిస్థితులు మనల్ని కృంగ తీయవు, దేనికి మనం భయపడిన అవసరం లేదు. అబ్రహాము దేవునిలో విశ్వాసం ఉంచాడు. 25 సంవత్సరాలు మనం అనుకుంటూ ఉంటాం, నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నా పరిస్థితి ఇంకా మారలేదు. ఏమంటే ప్రభు నమ్ముకున్నాను, మా పరిస్థితి ఇంకా మారలేదు. దేవుడు ఒకరొక రోజు రాబోతుంది, అప్పుడు మన పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. బీదివాడని లాజరు అనుకున్నాడు, నా పరిస్థితులు మారవు, ధనవంతుని రొట్టెలు ముక్కు కింద పడి తీసుకుని తింటే నా జీవితం అనుకున్నాడు. ఒకరోజు వచ్చేసింది, తన పరిస్థితి మారిపోయింది. దేవదూతలు వచ్చారు, ఆయన తీసుకెళ్తూ ఉన్నారు పరలోకానికి. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్మున అనుకొని అబ్రహాం ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరు అంటే మనల్ని ప్రేమించేవాడు. పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి, మనుషులు మనల్ని బలహీనపరుస్తారు. ఏమండి, ముంపు వరద ఏదైనా కావచ్చు, మనలను బలహీనపరచాలని చూస్తుంది. అబ్రహాం ఎక్కడా బలహీన పడిపోలేదు. అబ్రహాం ఎక్కడా బలహీనపడలేదు. 25 సంవత్సరాలు ఎవరైనా చూస్తారా? ఎదురు చూస్తారా? ఏం చేస్తారు? వెంటనే భార్యను మార్చేస్తారు, వెంటనే ఏదోటి మార్చేస్తారు. కానీ అబ్రహాము నిలబడ్డాడు, విశ్వాసం ఉంచాడు, ఇస్సాకును కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100వ సంవత్సరంలో ఇస్సాకు కుమారుడు పుట్టాడు. దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు. దేవుడు చెప్పాడు, ఇసుకను లెక్కబెట్టు, ఇలా ఉంటుంది నీ సంతానం అన్నాడు. మనమందరం అబ్రహాం సంతానం విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కాబట్టి యేసే ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా తన శిలువ రక్తం ద్వారా పాపము, శాపము, నరకం నుంచి విడిపించారు, తన రాజ్యానికి వారసులు చేశారు. ఈ రాత్రికాల సమయంలో ఆయన మనం నమ్ముకున్నట్లయితే, ఆయన విశ్వాసం వచ్చినట్లయితే, మనం ఏ పరిస్థితిలో కూడా బెంగపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అబ్రహాముకు జవాబిచ్చాడు. అబ్రహాము 100వ సంవత్సరంలో కుమారుని కన్నాడు. ఊరంతా ఆశ్చర్యపోయారు, ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా ఈ వయసులో కొడుకు పుట్టడం? దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి, దేవుడు చేసే ఘనకార్యాలు అలా ఉంటాయి. అయితే మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. విశ్వాసములో సనగకూడదు, గొనగకూడదు. విశ్వాసములో నిటారుగా ఉండాలి. ప్రభు తప్పకుండా ప్రార్థన వింటాడు, నాకు జవాబిస్తాడు, నాకు మేలు చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని మనం కనిపెట్టుకుని ఉంటే, దేవుడు మన జీవితాలు, మన కుటుంబాలను, మన భవిష్యత్తును, మన పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు రాత్రి ఇదిగో నాయన మీ సంధికి వస్తున్న గొందూరు ప్రాంతంలో అయ్యా అర్జున్ రెడ్డి ద్వారా, అయ్యా బిడ్డలందరి ద్వారా మీ సంధికి వస్తూ ఉన్నాం. అయ్యా మీరు మా మాటలు విన్నారు, సాక్ష్యం విన్నారు. అయ్యా నీ బిడ్డలు విన్నారు. వారి జీవితంలో ఏదైతే వారిని బలహీనపరుస్తుందో ఇప్పుడు యేసులో పోరుగా అందిస్తున్నారు. విశ్వాసంలో స్థిరపడటకు సహాయం చేయి. అబ్రహాము వలె యేసయ్య వైపు చూస్తూ తమ జీవితాలు కట్టుకొని విశ్వాసంలో స్థిరంగా ఉండి వారును వారి పిల్లలను యేసయ్య నామములో వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. అట్టి కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నాన్నగారికి బాగాలేదు, నాన్నగారు కొద్దిగా హెల్త్ బాగాలేదు. లేదండి అంటే
కళ్ళు మూసుకోండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయం, లోకంలో సకల పరిశుద్ధులకు మనకును ప్రభు కృప తోడుగా ఉండి కాచి కాపాడి స్వస్థాన్ని గురించి వర్ధల చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నాన్న లేగండి, నాన్న దగ్గరికి నాన్న